సింహపురిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు సాధించిన టీడీపీ నాయకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? వైసీపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10కి 10 స్థానాలను తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఘోర పరాజయం మూటగట్టుకున్నప్పటికీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్షేత్రస్థాయిలో జన సమీకరణ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. వివిధ సమస్యల మీద రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నా లెక్క చేయకుండా అధికార పక్షంపై జనాల్లో అనుమానాలు రేకెత్తించేలా వైసీపీ క్యాడర్ పోరాటాలు సాగిస్తోంది. ఇన్నాళ్లు వైసీపీ ఆరోపణలను, నిరసనలను జిల్లా తెలుగుదేశం నాయకులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ప్రతిపక్షం వ్యూహాత్మకంగా పట్టు పెంచుకుంటున్న తీరును గమనించిన సైకిల్ పార్టీ నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ఆరోపణలను తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా పార్టీకి తీవ్రమైన రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికార పార్టీ ముఖ్య నేతలు ఒక స్పష్టమైన అంచనాకొచ్చారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలను ధీటుగా ఎదుర్కోవాలంటే ముందుగా తమ మధ్య ఉన్న వర్గ విభేదాలను పక్కన పెట్టాలని టీడీపీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లంచ్ మీట్ పేరుతో జరిగిన ఈ అత్యవసర భేటీలో నెల్లూరు జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఈ భేటీలో ప్రస్తావనకొచ్చింది. వారు చెబుతున్న కట్టుకథలను ఎక్కడికక్కడ ధీటుగా ఎండగట్టాలని తీర్మానించారు. వాస్తవాలను జనాలకు వివరించకపోతే ప్రతిపక్షం చెబుతున్న అబద్దాలనే సామాన్య ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే ముందుగా జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపై నడవాలని, అంతర్గత విభేదాలను పూర్తిగా పరిష్కరించుకోవాలని నాయకులు ఏకాభిప్రాయానికొచ్చారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని లంచ్ మీట్లో పాల్గొన్న సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. సోది మన దూరేంత చిన్న సందు దొరికినా దాన్ని పట్టుకుని ఏకంగా తలే దూర్చేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, పాలనపై పదే పదే అబద్దాలు చెబుతూ సామాన్య జనాల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను ఆదిలోనే అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. దారిని పోయే కంపని తీసుకొచ్చి తమకు తగిలిస్తున్నారని, ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని వారు ఒకరికొకరు సూచించుకున్నారు. ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల జాగ్రత్త పడకుంటే రాబోయే రోజుల్లో ఊహించని ఇబ్బందులు తప్పవని పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా ఉంటూ వైసీపీ దూకుడును, అసత్య ప్రచారాలను అడ్డుకట్ట వేయాలని సైకిల్ లీడర్స్ ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో అధికార పార్టీ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ ఇన్ఛార్జీలు చేసే విమర్శలకు, ఆరోపణలకు స్థానిక ఎమ్మెల్యేలే తక్షణమే కౌంటర్లివ్వాలని బాధ్యతలు అప్పగించారు. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యేలు స్పందించలేని పరిస్థితి ఉంటే జిల్లా నాయకత్వం నేరుగా రంగంలోకి దిగి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతుందని తీర్మానించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్న క్రమంలో జిల్లాలో టీడీపీ బలం ఏమాత్రం తగ్గలేదన్న స్పష్టమైన మెసేజ్ను రాష్ట్ర నాయకత్వానికి పంపేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికారం మనదే అయినప్పుడు క్షేత్రస్థాయిలో ఆధిపత్యం కూడా ఖచ్చితంగా మనదే ఉండాలని ఆయన ఉద్బోధించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైనా అడ్డు తగిలితే వారిని రాజకీయంగా అణగదొక్కాలన్న వ్యూహంతో ముందుకు వెళ్లాలని నేతలు నిర్ణయించుకున్నారు.
ప్రతిపక్షం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దీటైన సమాధానం చెప్పేలా నాయకత్వం సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ జిల్లా అధ్యక్షునితో కనీసం సంబంధం లేకుండా టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చింది. వ్యక్తిగత భేషజాలు పక్కన పెట్టి ప్రజాప్రతినిధులందరూ ఏకమైతేనే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకోగలమని సీనియర్లు హితబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో ప్రయత్నించాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ యాక్టివిటీ మరింత పెరగనుందని, కాబట్టి వైసీపీని ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే ఆ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందన్న వాస్తవాన్ని నాయకులు అంగీకరించారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ తమను బాగా డ్యామేజ్ చేసిందని, ఇకపై ఆ సైలెంట్ వైఖరిని విడనాడి అందరూ అటాక్ మోడ్ ఆన్ చేయాలని నిర్ణయించారు. మొత్తంగా మనమంతా వర్గ విభేదాలు వీడి ఒక్కటి కాకపోతే ఆ గ్యాప్ను వాడుకొని వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందన్న ఏకాభిప్రాయానికి నెల్లూరు టీడీపీ నాయకులొచ్చారు.